హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ చెస్ట్ 44 షోల్డర్ ఎంత పెట్టాలని కామెంట్ చేశారు. దానికి రిప్లైగా ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, లెంత్ నాకు తెలిసి 44 అంటే 15-16 ఉండొచ్చు. లెంత్ ఫుల్ లెంత్ ఓకేనా. 15-16 అంటే పోనీ 16 పెట్టుకుందాం. 16 అంటే మనం 1 ఇంచ్ యాడ్ చేస్తాం కదా, 17 మార్క్ చేద్దాం. నాకు తెలియదండి లెంత్, మామూలుగా మీకు చెప్తున్నాను. 17 మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేయండి ఓకేనా. లైన్ డ్రా చేసి షోల్డర్ ఎంత పెట్టాలని అడుగుతున్నారు. వాళ్ళ నెక్ షోల్డర్ పట్టి ఎంత ఉందో చూడండి. 2.5 ఉంది అనుకోండి, దీనికి 3.5 ఇంచ్. మనం హ్యాండ్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్ హెమ్మింగ్ చేస్తే ఇటు 1/4 ఇంచ్ అంటే 3.5 పోతుంది ఓకేనా. 3.5 పోతే 6 తీసుకోండి. 6లో 3.5 పోతే 2.5 ఉంటుంది ఓకేనా. 2.5 పెట్టేసేయండి. చూడండి, 2.5 అంటే పావు తక్కువ 3. 6 తీసుకోండి నెక్. ఆమ్ డౌన్ 6.5 తీసుకోండి ఓకే. ఇది చెస్ట్ లైన్ ఓకేనా. ఇప్పుడు చెస్ట్ 44 అంటే 11, 1 పార్ట్ 11, 1.5 ఖర్చు ఓకే. షోల్డర్ 6 పెట్టాం కదా, చెస్ట్ లైన్లో కూడా 6 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేసేయండి. 1.5 మార్క్ చేయాలి కార్నర్లో. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని 1.5కి టచ్ అయ్యేటట్లు ఇట్లా స్కేల్ ప్లేస్ చేయాలి ఓకేనా. ఇప్పుడు మనకి ఆమ్ హోల్ ఎంతో నాకు తెలియదు, కాకపోతే నా లెక్క ప్రకారం నేను చెప్తుంది ఏంటంటే ఆమ్ హోల్ 10 ఉండొచ్చు అనుకుంటున్నాను ఓకేనా. 10 వచ్చిందా లేదో చూడండి ఓకే. చూడండి, వెరీ గుడ్, 10 వచ్చేసింది ఓకేనా. ఇప్పుడు వేస్ట్ ఈ లెక్క ప్రకారం మన ఫార్ములా ప్రకారం 44 - 6 అంటే 38 ఓకే. 38 అంటే 1 పార్ట్ 9.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే. ఇప్పుడు నెక్కి 2.5 ఇచ్చాం కదా, పావుదొక్కు 3 ఇచ్చాం కదా. మామూలుగా ఫుల్ ఎంత అన్నాను, 16 అన్నాను. 16లో నెక్ విడ్త్ ఇప్పుడు నేను 12 అని చెప్పారు వాళ్ళు. బ్యాక్ నెక్ 12 అని చెప్పారు. 12 అంటే 16లో 4 పోతే 16లో 12 పోతే 4 కింద 1/2 ఇంచ్, పైన 1/4 ఇంచ్ అంటే పావుదొక్కు 5 మార్క్ చేయాలి. ఇక్కడ పావుదొక్కు 3 పెట్టాం కదా, ఇక్కడ 3 పెట్టేసేయండి. ఇంకా వేసుకుంటారు వాళ్ళు అనుకుంటే 3.5, 3.5 కూడా పెట్టచ్చు ఓకేనా. ఇలా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ చేసేసుకోవాలి ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.